హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రైతు బంధు గురించి అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి ఇక రైతు బంధు అయితే రాదు, ఇక ఆశలు అయితే వదులుకోవాల్సిందే. తెలంగాణ రైతు బంధు పథకంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పుడు రైతు బంధు డబ్బులు తీసుకుంటున్న వారిలో చాలా మందికి కూడా ఇకపైన రైతు బంధు సాయం అయితే ఇవ్వకూడదని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ అయితే ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టింది. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను అయితే అమలు చేయాల్సి ఉండడంతో బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయ రంగానికి అయితే ప్రాధాన్యతనైతే ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరానికి 15,000 చొప్పున రైతు బంధు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. అందుమూలనే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వ్యవసాయం పైన ఎక్కువ దృష్టి పెట్టింది. అందుకే మనకు బడ్జెట్లో అయితే 19,746 కోట్లు అయితే ఓన్లీ మనకు వ్యవసాయం మీదనే కేటాయించినట్లయితే తెలుస్తుంది. బడ్జెట్ నేపథ్యంలో రైతు బంధు పథకంపై అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేస్తున్నామని, ఇకపై సాగులో ఉన్న భూమికే రైతు బంధు డబ్బులైతే ఇస్తామని స్పష్టం చేశారు. సాగులో లేని భూమికి అయితే రైతు బంధు ఇవ్వబోమని అయితే స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు బంధు పథకం ద్వారా అయితే లక్షలాది అర్హత లేని వారికి కూడా లబ్ధి పొందుతున్నారని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయం చేయని వారికి ఎక్కువగా రైతు బంధు వస్తుందని, అని ఇకపైన ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇదే తరహా కామెంట్స్ అయితే చేశారు. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీ భూములకైతే రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. రైతు బంధు నిబంధనలు పునఃసమీక్షించి ఇకపైనైనా అర్హులకే రైతు బంధు ఇస్తామని కూడా భట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. ఇక కౌలు రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అయితే శుభవార్త చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అయితే అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని ఇకపై కౌలు రైతులకు కూడా ఇస్తామని అయితే ప్రకటించారు. ఏడాదికి 1 ఎకరానికి పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు అందిస్తామని కూడా అతను స్పష్టం చేశారు. అయితే రైతు భరోసా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. జూన్లో నైరుతి రుతుపవనాలు వచ్చాక వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.